అందరికీ నమస్తే. కేసీఆర్ సభ అంతా చూసి ఉండొచ్చు. దాంట్లో జీవన్ రెడ్డి ప్రసంగం కూడా మీరు వినుండొచ్చు. కేసీఆర్ ప్రసంగం కూడా విని ఉండొచ్చు. ఆల్మోస్ట్ లైవ్లోనే 38 లక్షల మంది చూసిండ్రంటే రికార్డు కానివి, అంటే అవన్నీ చూడనివి, ఇక లైవ్ అయిపోయిన తర్వాత చూసేటివి అవన్నీ కూడా చాలా ఉంటాయి. తెలంగాణలో కేసీఆర్ స్పీచ్ అంటే శత్రువులు వింటారు, మిత్రువులు వింటారు, న్యూట్రలిస్టులు వింటారు, అందరూ వింటారు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడిండో కౌంటర్ శత్రువులు వింటారు. బట్ ఆయన 50 నిమిషాల స్పీచ్లో ఆయన మాట్లాడిన 2 మాటలు రేవంత్ రెడ్డిని తూటాలాగా గుర్చేసినాయి. రేవంత్ రెడ్డి అంత ఫ్రస్ట్రేషన్ కారణం కూడా అదే. ఆయన ఇప్పటిదాకా ఎవరు సమాధానం కూడా చెప్పలేదు. కాంగ్రెస్ వాళ్ళందరూ ఎవరింట్లో వాళ్ళు వండుకున్నారు. కనీసం ఆ ప్రశ్నలకు సమాధానం కూడా లేదు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఆయన 50 నిమిషాల ప్రసంగం కేసీఆర్ది. కానీ 50 నిమిషాల ప్రసంగాన్ని ఒక్క మాటలో ఆయనే చెప్పేస్తుంది. ఒక మాటలో ఇది తెలంగాణలో జరుగుతుంది, ఇది గవర్నమెంట్ చేస్తున్న వ్యవహారం, ఇది రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ఇదని చెప్పేసిండు. ఏందా మాట అంటే, వండి వార్చినాక వడ్డించనీకే ఏం రోగం, వండి వార్చనీకే వార్చిన తర్వాత అంటే అంతా రెడీగా ఉంది. తెలంగాణ మొత్తం ఏం కావాలనో డెవలప్మెంట్స్, రోడ్స్ వేసుకొని ఉన్నాయి, బిల్డింగ్స్ కట్టుకొని ఉన్నాయి. తెలంగాణ ఒక ఫైనాన్షియల్గా ఒక జిఎస్డిపి నిర్మాణం అయ్యింది. రైతులంతా సెటిల్డ్ అయి ఉన్నారు. రైతులు ఎక్కడెక్కడ పంటలు పండించుకుంటున్నారు. పిల్లలు మంచిగా ఎంబీబీఎస్లు చదువుతున్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, రకరకాల కంపెనీలు వచ్చినాయి, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. జస్ట్ దాన్ని మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయనికే ఏం రోగం అని అడిగిండు కేసీఆర్. ఆ మాట అన్న తర్వాత జీవన్ రెడ్డి ఒక మాట అన్నాడు. జీవన్ రెడ్డి ఏమన్నా అంటే, తెలంగాణకు పట్టిన శని పీడ విడిపించనీకి నేను బీఆర్ఎస్లోకి వచ్చిన. ఆయన డైరెక్ట్గా రేవంత్ రెడ్డి అన్నాడు. ఆయన కాంగ్రెస్ మీద మాట్లాడలేదు. శని పీడ, ఎవరు శని ఎవరు పీడ అంటే తెలంగాణకు పట్టిన శని రేవంత్ రెడ్డి అనేది ఆయన ఉద్దేశం. దీన్ని బేస్ చేసుకుని కేసీఆర్ ఇంకొక మాట మాట్లాడింది, మూడో తూట. ఆయన ఏమన్నాడంటే, 42 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్న జీవన్ రెడ్డి గారే ఆ పరిపాలన మీద ఇట్లా మాట్లాడి ఆయన బీఆర్ఎస్లోకి వచ్చి శని పీడ పోవాలని అంటున్నాడంటే ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో జనం అర్థం చేసుకోవాలన్నాడు. అంత సీనియర్ లీడరే చెప్పిండు కదా, ఇక ఇది వ్యవహారం అని ఆయన చెప్పకనే చెప్పిండు. ఈ 3 తూటాలే రేవంత్ రెడ్డిని బాగా హర్ట్ చేసినాయి, బాగా కుచ్చుకున్నాయంటే దీనిలో ఆయన ఫెయిల్యూరే ఉంది. నిజానికి 2014 మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాకముందు మన పరిస్థితి ఏందో మనకు తెలుసు. ఆ జనరేషన్ తెలుసు, ఈ జనరేషన్ కూడా తెలుసు చాలామందికి. 2014 తెలంగాణ వచ్చాకన్నా ముందు కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, తెలంగాణ వస్తే మీ తెలంగాణ చీకటి అవుతుంది అన్నారు. చాలామంది ఆంధ్రోళ్ళు మాట్లాడింది ఏంటంటే, మళ్ళీ వీళ్ళే తెలంగాణను ఆంధ్రాలో కలపాలంటారు, వీళ్ళకు పరిపాలన చేయడానికి రాదు, వీళ్ళకు తెలివి లేదు అని మాట్లాడారు. తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, రకరకాలుగా చేసిండు. నాకు అనిపిస్తుంది, ఒకవేళ 2014లోనే కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో లేడు కానీ, లేకపోతే ఇంకెవరో ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డో, ఏ బట్టి విక్రమార్కనో, లేకపోతే ఇంకెవరో ముఖ్యమంత్రి అయ్యింటే ఈ 10 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా తెలంగాణ ఆంధ్రాలో కలపాలని డిమాండ్ వచ్చేది. ఎందుకంటే ఖచ్చితంగా ఫెయిల్ అయ్యేవాళ్ళం కదా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మొత్తం సమకూరింది, అన్నం వండినరు, ఇస్తరాకులు వేసిండ్రు. మన లాస్ట్ 10 ఇయర్స్లో జస్ట్ అన్నాన్ని వడ్డించాలి, జనాలకు వడ్డించాలి, జనాలు అవి తినాలి. కానీ ఏం కాలేదు. కేసీఆర్ అడిగింది అదే, చాలా విషయాలు ఆయన మాట్లాడింది అదే. వండినము, వార్చినము, వడ్డించనికే ఏం రోగం. కరెక్ట్ పాయింటే కదా. ఇప్పటిదాకా సమాధానం చెప్పలే వాళ్ళు ఎవరు. ఏం రోగం? ఇప్పుడు రైతు భరోసా ఒక గవర్నమెంట్ తెలుసుకోవాల్సింది, రేవంత్ రెడ్డి గారైనా మిగతా వాళ్ళైనా. ఎందుకంటే రేవంత్ రెడ్డి దీనికి బాధ్యుడు అవుతాడు. మిగతా మినిస్టర్లు ఎవరు మాట్లాడాలి ఇప్పటిదాకా కూడా సైలెంట్. ఎందుకంటే మమ్మల్ని అనలేదు, ఇది రేవంత్ రెడ్డి అన్నాడు, రేవంత్ రెడ్డి చూసుకుంటారని వదిలేసిండ్రు. రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కారణం కూడా ఈ 3 డైలాగులే. ఏంది? ఇప్పుడు రైతు భరోసా స్కీమ్ తీసుకుందాం ఒక ఉదాహరణ. వాళ్ళు రైతు భరోసా స్కీమ్ మంచిది కాదనుకుంటే జనాలకు చెప్పేసి ఇది మంచి స్కీమ్ కాదు, దీనికన్నా మేము బెటర్ స్కీమ్ తీసుకొస్తామని బంద్ చేసేయండి. అంతేగాని నెలకు 6,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇచ్చుకుంటూ పోతుంది చూసినరా. ఏదో ఇష్టం వచ్చి ఇష్టం ఉన్నట్లు, ఇష్టం లేనట్లు, ఎట్లా ఎగ్గొడదామని ప్లాన్ చేస్తున్నట్లు, ఎట్లా ఇవ్వకుండా ఉండాలని రూల్స్ తీసుకొచ్చినట్లు. అదే ప్రాబ్లం, అదొక ప్రాబ్లమే కదా. నువ్వు బంద్ చేసేయి, బాగలేకపోతే తీసిపడేసేయి, మంచి స్కీమ్ తీసుకురా. కానీ అది చేయలేకపోతున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు తెలంగాణ వండి వార్చినామంటే దాని అర్థం 10 ఇయర్స్లో రోడ్స్ బాగాయినాయి, బిల్డింగ్స్ కట్టింది ఎక్కడదక్కడ, అడ్మినిస్ట్రేషన్ ఎక్కడక్కడ సెట్ అయిపోయింది. కొత్త రాష్ట్రం, సేమ్ ఇల్లు వేరుపడినట్లే. ఇల్లు వేరుపడ్డ తర్వాత, రాష్ట్రం వేరుపడ్డ తర్వాత మన గిన్నె ఏంది, మన పొయ్యి ఏంది,
మన బట్టలేంది, మన బతికేంది, చాలా ఉంటాయి తిప్పలు. ఇద్దరు అన్నదమ్ములు వేరే పడితేనే చాలా తిప్పలు ఉంటుంది. అప్పటిదాకా నాయన ఉన్న ఇల్లు అన్నదమ్ములు పంచుకుంటేనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు సెట్గానికి సంవత్సరం పడుతుంది. అట్లాంటిది తెలంగాణ విడిపోయి ఆంధ్రులంతా ఎప్పటికైనా ఈ తెలంగాణ మళ్ళీ ఆంధ్రలో కలపక తప్పదు, కలుస్తుంది, వీళ్ళ చాదగాది పరిపాలన అన్న కానుంచి 10 సంవత్సరాల్లో లేచి నిలబడ్డాం మనం. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్ కాదు, దేశంలో చాలా రాష్ట్రాలను దాటిపోయింది. వేర్పాటైన రాష్ట్రాలలో తెలంగాణ అంత డెవలప్మెంట్ ఏ రాష్ట్రం కాలేదు. ఎక్కడైనా సరే, ఛత్తీస్గఢ్ తీసుకోండి ఏమైంది, ఒడిశా తీసుకోండి ఏమైంది, ఇంకా చిన్న చిన్న రాష్ట్రాలు ఎక్కడెక్కడ విడిపోయిన రాష్ట్రాలన్నీ చూడండి మీరు. మనంత ఫేమస్ కాలేదు, మనం అన్నింటిలో నెంబర్ 1, వరిపడలో నెంబర్ 1 ఎట్లయినాం, లేకపోతే జిఎస్డిపిలో నెంబర్ 1 ఎట్లయినాం, తలసా ఆదాయంలో నెంబర్ 1 ఎట్లయినాం, సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో బెంగళూరుతో ఎట్లా పోటీ పడుతున్నాం. అది మన తెలంగాణ అట్లా అయ్యింది. ఆ తెలంగాణ అట్లా చేసిండ్రు. దాన్ని నిలబెట్టడం రేవంత్ రెడ్డి బాధ్యత. జస్ట్ అంతే, దాన్ని నిలబెట్టుకొని ముందుకు తీసుకుపోవడం రేవంత్ రెడ్డి బాధ్యత. కానీ ఆయనకి ఏం రోగం చేస్తలేడు. కేసీఆర్ అడిగింది అదే, ఏం రోగం. ఇప్పుడు మిషన్ భరిత పైపులన్నీ పడిచిండ్రు, లాస్ట్ గవర్నమెంట్ నీళ్ళు ఇచ్చిర్రు, ఇప్పుడు నీళ్ళు బంద్ అయిపోయినాయి. ఏం రోగం అని అడిగిండు. రోగమే కదా, అంతా రెడీగా ఉంది. ఈయనకి ఏం ప్రాబ్లం? ఆ మిషన్ భగీరథ అవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఉద్యోగాల నోటిఫికేషన్ మీరు గవర్నమెంట్కి ఎందుకు వచ్చారు? పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని వచ్చారు కదా. నోటిఫికేషన్లు ఇవ్వక ఎన్ని రోజులు అయింది? ఇస్తామని మీరు కదా. రిటైర్డ్ ఉద్యోగులకు ఎందుకు ఇస్తలే డబ్బులు? వాళ్ళు దాచుకున్న డబ్బులే కదా అడుగుతున్నది. వాళ్ళు ఏమన్నా మీ జాగిరి అడిగినరా, లేకపోతే ఇంకేమైనా అడిగినరా? వాళ్ళు దాచుకున్న డబ్బులు, వాళ్ళ శాలరీలోకి వెళ్ళి కట్ అయిపోయి దాచుకున్న డబ్బులు వాళ్ళు అడుగుతున్నారు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళకి ఇస్తలేరు. ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఇంతకుముందు అన్నారు, స్కీమ్స్ బాగాలేకపోతే చెప్పేసాను జనాలకు, ఈ స్కీమ్ బాగాలేదు, వేరే స్కీమ్స్ కోసం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఇవి వైఎస్ రాజశేఖర్ తీసుకొచ్చిన స్కీమ్స్. ఆ తర్వాత ముఖ్యమంత్రులు మారిన ఆ స్కీమ్స్ కొనసాగినాయి. ఈవెన్ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ కూడా కొనసాగించింది. ఏంటంటే స్కీమ్స్ బాగున్నాయి, ఆ 2 స్కీమ్స్ మంచిగా ఉన్నాయి కూడా మేము కొనసాగిస్తున్నామన్నారు, ఇచ్చిండ్రు. కానీ రేవంత్ రెడ్డి దాగుడు మూతలు ఆడుతున్నాడు. దాగుడు మూతలు అంటే ఇవ్వాలనో తెలియదు, ఇస్తారో తెలియదు, ఇవ్వరో తెలియదు, ఏమి ఇస్తారో తెలియదు, ఏమి ఇవ్వరో తెలియదు. జనాలకి ఏం క్లారిటీ లేదు, గవర్నమెంట్కే క్లారిటీ లేదు. ఇంకా జనాలకి ఎక్కడి నుంచి క్లారిటీ వస్తుంది? ఇప్పుడు మూసి సుందరీకరణ ముందలేసుకున్నారు. ఇల్లు కూల్చకుండా సుందరీకరణ జరగదా? ఏం రోగం వచ్చింది? ఇల్లు గుర్చి సుందరీకరణ చేస్తారు ఎవడన్నా? ఎలుక దూరితే ఎలుకని చంపాలనా, లేకపోతే ఎలుక దూరింది కాబట్టి మొత్తం తగలబెట్టాలనా? రేవంత్ రెడ్డి చేసిన పని ఏంది రెండిట్లో? ఎన్నో హామీలు ఇచ్చే కదా వీళ్ళు గవర్నమెంట్ వచ్చింది. ఎన్నో హామీలు, ఆ హామీలు అమలు చేస్తలేరు మీరు. ప్లస్ కాళేశ్వరం కూలింది అన్నారు కదా, కాళేశ్వరం కూలింది మేము ఇప్పుడు బాగు చేస్తామంటున్నారు కదా, మంచిదే. ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, 1 సంవత్సరం క్రితం రిపోర్ట్ ఇచ్చారు, మీరు చేసుకోండి, రిపేర్ చేసుకోండి అని. ఇప్పటిదాకా ఎందుకు వేయలేదు? ఇప్పటికే చేసి ఉంటే ఇప్పుడు నీళ్ళు వాడుకునే వాళ్ళు కదా, ఇప్పుడే వాడుకలోకి వచ్చేది కదా కాళేశ్వరం. ఏం రోగం వచ్చింది? కాళేశ్వరం ఇప్పుడు చేస్తున్న రిపేర్ అంతకుముందే చేసి ఉంటే అప్పటికి ఎల్ఎన్టీ కంపెనీ వారంటీ కూడా ఉన్నది, 450 కోట్లు ఖర్చు అవుతుంది, మేము పెట్టుకుంటామన్నారు. వాళ్ళు అన్నారు మేము పెట్టుకుంటామని, లేఖ రాసిన గవర్నమెంట్కి. మరి ఏం రోగం వచ్చింది? ఎందుకు ఆపినరు? అంత రెడీనే ఉంది కదా, జస్ట్ మీరు విమర్శలు చేయడానికి దాన్ని వదిలేసిండ్రు. ఇప్పుడు మేము తయారు చేస్తాం, దాన్ని రిపేర్ చేస్తాం, వాడకంలోకి తీసుకొస్తాం. రేవంత్ రెడ్డి చెప్పిండు కదా. ఇదేదో పని అప్పుడే చేసి ఉండొచ్చు కదా, అప్పుడే చేస్తే పైసలు మిగిలేది, ఇప్పటికల్లా నీళ్ళు అవైలబుల్కి వచ్చేది, ఈ ఎండాకాలం నీళ్ళు లేని వాళ్ళకందరూ నీళ్ళు వచ్చేది, తెలంగాణ అంతా ఇంకో దగ్గర ఉండేది కదా. అన్నీ ఉన్నాయి కానీ ఏం చేయలేకపోతున్నాం. ఏం రోగం వచ్చింది? అదే కేసీఆర్ కింద క్వశ్చన్. ఆ క్వశ్చన్ తెలంగాణ జనాలకు మామూలుగా పోలే, ఎందుకంటే మనం నిత్యం మాట్లాడుకునే మాటనే అది. ఎవరైనా కొద్దిగా లేటుకు వస్తే ఏమైంది, ఏం రోగం వచ్చింది, ఇంత లేటుకు వచ్చిన మట్టం. ఇప్పుడు ఒకరు చేయాల్సిన పని ఒకరు చేయలేదనుకో, నేను ఆఫీస్కి పోవాలి, ఆఫీస్కు ఎప్పుడు పోను, రోగం వస్తే పోను, అంతే కదా. ఇప్పుడు వీళ్ళు పని చేస్తలేరంటే మరి ఏం రోగం వచ్చినట్టు? ఏం రోగం వచ్చినందుకు పని చేయనట్టు. అప్పులు చేస్తలేరా అంటే అప్పులు చేస్తున్నారు. కేసీఆర్ మీద రకరకాల ఆరోపణలు చేసి, ఆరోపణలు చేసి మీరు వచ్చి 3.5 లక్షల కోట్లు అప్పు చేసినారు. ఇప్పుడు భూములు కూడా అమ్ముతున్నారు కదా, అన్నీ చేస్తున్నారు, భూములు అమ్ముతున్నారు, అప్పులు చేస్తున్నారు, జనాల దగ్గర నుంచి వీలైనంత గుంజుతున్నారు ఎక్కడిదక్కడ. కానీ గవర్నమెంట్ సరిగ్గా నడపనికే ఏం రోగం? ఏం రోగం?
మీరే చెప్పండి గవర్నమెంట్కి ఏం రోగం వచ్చిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.